రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ బీజేపీలో హై వోల్టేజ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు కీలకమైన అడుగులు ముందుకు పడుతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో పార్టీ కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. భేటీ తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖిగా భేటీ అయ్యి పార్టీలో తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, సమన్వయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేంద్ర వర్గం మధ్య నెలకొన్న దూరం పార్టీకి నష్టాన్ని కలిగిస్తోందన్న భావనతో అధిష్టానం రంగంలోనికి దిగినట్లుగా సమాచారం. ఢిల్లీ పెద్దల సూచనల మేరకే ఈ కీలకమైన భేటీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేసేలా సమన్వయం తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ కాసాయి పార్టీలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా కాసాయి పార్టీలో ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి విభేదాలకు హైకమాండ్ చెక్ పెట్టింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ కొద్దిసేపటి క్రితమే దాదాపు 3 గంటల పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలతో భేటీ కావడం జరిగింది. భేటీ అయిన తర్వాత ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయండి అంటూ కూడా ఇద్దరు నేతలకు సూచించడం జరిగింది. కొద్దిసేపు క్రితం దాదాపు 3 గంటల పాటు సాగినటువంటి సమావేశం అనంతరం ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో పాటు అభయ్ పాటిల్ నలుగురు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఈటెల రాజేందర్ కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ ఇప్పటి వరకు కూడా కలుసుకొని హక్ చేసుకున్నటువంటి పరిస్థితులే. కానీ ఇద్దరు కూడా సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు కూడా హక్ చేసుకోవడంతో పాటు అదేవిధంగా లక్ష్మణ్ గారు వీరంతా కూడా ఒకే తాటిపై ఉన్నారు, పార్టీ కోసం కలిసి పనిచేస్తారనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు కూడా పార్టీ కోసం పనిచేస్తారంటూ కూడా లక్ష్మణ్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇది బీజేపీ శ్రేణులకి చాలా శుభ పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో బీజేపీ శ్రేణులంతా కూడా సతమతం అవుతున్నారు. ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు కూడా బీజేపీ పార్టీకి చాలా కీలకమైనటువంటి నేతలు. ఒకరు బీజేపీకి ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి బండి సంజయ్ గాని, అదేవిధంగా ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఈటెలు గాని ఇద్దరు కూడా కలిస్తే బీజేపీకి అధికారంలోకి రావడానికి చాలా ఈజీగా ముందుకెళ్ళొచ్చు అనేటటువంటి ఆలోచనలు ముఖ్యంగా అధిష్టానం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఆదినాయకత్వం ప్రధానంగా రంగంలోకి దిగి ఎవరెవరి మధ్య అయితే విభేదాలు ఉన్నాయో వారందరి మధ్య సఖ్యతను తీసుకురావడంతో పాటు వారి మధ్య ఇంటర్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, వారంతా కూడా పార్టీ లైన్ లో పనిచేసే విధంగా వారంతా కూడా ఏకతాటిపై ఉండే విధంగా కూడా అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉజ్జగించడంతో పాటు వారందరినీ కూడా ఐక్యంగా కలిసికట్టుగా ఉండే విధంగా కూడా ప్లాన్ చేసి దానిలో భాగంగానే ఈ రోజు ఈ సమావేశం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర. రైట్ ఇక తెలంగాణ బీజేపీలో హై వోల్టేజ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు కీలకమైన అడుగులు పడుతున్నాయి.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. భేటీ తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖిగా భేటీ అయ్యి పార్టీలో ఉన్న తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, సమన్వయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేందర్ వర్గాల మధ్య నెలకొన్న దూరం పార్టీకి నష్టం కలిగిస్తోందనే భావనతో అధిష్టానం రంగంలోనికి దిగినట్లుగా సమాచారం. ఢిల్లీ పెద్దల సూచనల మేరకే ఈ కీలకమైన భేటీకి మార్గం సుగమమైంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేసేలా సమన్వయం తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.